విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తున్నదట? స్వస్థపరుస్తున్నది. హల్లెలూయా. నీ ప్రార్థన ఏం చేయాలి? స్వస్థపరచాలి. నీ ప్రార్థన ఏం చేయాలి? ఒకసేపు పాటకు నీ ప్రార్థన స్వస్థపరచాలి. నీ ప్రార్థన ఏం చేయాలి? ఎట్లాంటి ప్రార్థన స్వస్థత లేదు? విశ్వాసం లేని ప్రార్థన దేవుడు ఏంటాడా? విశ్వాసం లేని ప్రార్థన సీమ చచ్చిపోతుందా? విశ్వాసం లేని ప్రార్థనకి ఏ కార్యమైనా జరుగుతుందా? విశ్వాసం లేని ప్రార్థనలో ఏమైనా అవుతుందా? ఈరోజు విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఇదిగో వింటాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనకు దేవుడు ఇదిగో స్వస్థపరుస్తాడు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టంగా లేరట. అంతేనా కదా? నేనంటే దేవునికి ఇష్టం, ఎందుకంటే నేను డబ్బెక్కివేత్త. నేనంటే దేవునికి ఇష్టం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టము లేవు. విశ్వాసము లేకుండా దేవుని ప్రార్థన వినడు. అందుకే నీ ప్రార్థన విశ్వాస సహితముగా ఉండునుగాక. అంతేనా కదా? విశ్వాసం. యేసు ప్రభు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే బాగు చేసి పంపిండా? అమ్మా, వచ్చిన వాళ్ళు నచ్చినట్టే ముట్టుకున్నాడా? వచ్చిన వాళ్ళు నచ్చినట్టే విడిపించిండా? వచ్చిన వాళ్ళు నచ్చినట్టే స్వస్థపరిచిండా? స్వస్థపరచలేదు. నీకు విశ్వాసం ఉన్నదని అడిగిన. నీకు విశ్వాసం ఉన్నదా? ఇదిగో నువ్వు నా ఎదురుకు వచ్చావు. నీకు విశ్వాసం ఉన్నదా? నా మాట మీద విశ్వాసం ఉన్నదా? నేను అద్భుతం చేస్తానని నీకు విశ్వాసం ఉన్నదా అని దేవుడు అడిగాడు. విశ్వాస సహితంగా వచ్చిన వాళ్ళని దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నీ ప్రార్థన విశ్వాస సహితముగా ఉంటే, విశ్వాస సహితముగా ఉన్నటువంటి నీ ప్రార్థన దేవుడు ఇదిగో స్వస్థపరుస్తాడు. మరి అలాంటి ప్రార్థన చేయకుండా ఒత్తగానే ఆశీర్వాదం, ఒత్తగానే స్వస్థత వస్తుందా? ఒత్తగానే స్వస్థత వస్తుందా? ఒత్తగానే దేవుడు మాట ఇంటాడా? నువ్వు నీతిమంతుడు లేకుండా ఒత్తగానే ఇంటాడా నీ మాట? నువ్వు తగ్గించుకోకుండా ఒత్తగానే దేవుడు కాపాడతాడా? తగ్గింపు లేని ప్రార్థన చేయకండి. విశ్వాసం లేని ప్రార్థన చేయకండి. నీతి లేని ప్రార్థన. ఈరోజు నీతి కలిగిన ప్రార్థన, భక్తి కలిగిన ప్రార్థన నువ్వు చేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా.